ఎన్నికల ప్రచారంలో ఏ వాగ్దానాలు చేశారో దయచేసి మళ్ళీ ఒకసారి గమనించవలసిందిగా కూటమి నాయకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు ప్రచారంలో భాగంగా ఏ నియోజకవర్గంకి పోయినా కూడా బీసీలను తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది, బీసీలే మాకు రెండు కన్నులు, బీసీలు లేకపోతే తెలుగుదేశం పార్టీ లేదు, ఇంకొక పార్టీ లేదని చెప్పి కూటమి ప్రభుత్వం వారు ఏ విధంగా జనాల్ని మోసం చేసి అధికారంలోకి వచ్చారో ఒకసారి మీరు చేసిన వాగ్దానాలు మీరు తెప్పించుకొని చూసి మీరు ఏవేవి విస్మరించారో దయచేసి బీసీలకు న్యాయం చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ముందుగా మీరు 50% రిజర్వేషన్ ఇస్తామన్నారు, ఇప్పటి వరకు కూడా లేదు. ఎక్కడ చూసినా ఏ కులం తీసుకున్నా కూడా 143 బీసీ కులాలలో ఏ కులానికి మీరు న్యాయం చేసినారు? ఏబిసిడీలు విభజించినారు, 143 బీసీ కులాలు ఉన్నాయి, ఏ ఒక్క కులానికి కూడా మీరు న్యాయం చేశారని చెప్పి ఈ 6 నెలలలో మీరు బయట పెట్టవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తుంది. ఒక్కొక్క కులానికి ఒక్కొక్క రాయితీ అన్నారు, ఒక్కొక్క కులానికి ఇంత పర్సంటేజ్ రిజర్వేషన్ అన్నారు, వడ్డే వాళ్ళకేమో 15% రాయల్టీ అన్నారు, క్వారీలలో 15% రిజర్వేషన్ అన్నారు, వాళ్ళకి రాయల్టీ మినహాయింపు అన్నారు, దేవాలయాల్లో ఉన్నటువంటి నాయబ్రాహ్మణులకు 25,000 అన్నారు, యాదవులకు కురువులకు అత్యాధునికంగా వాళ్ళకి ఎక్విప్మెంట్ క్రియేట్ చేసి పెంపకదారులు మేక పెంపకదారు ఇవ్వాలని చెప్పి మీరు అనుకున్నారు. ఇట్లా ఒక్కొక్క కులము ఒక్కొక్క విధంగా మీరు విభజించి ఆ రోజు అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం. ఈ రాష్ట్రాన్ని మోసం చేసి ఈ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారని నమ్ముతున్నాం తప్ప మీరు న్యాయం చేశారని చెప్పి అక్కడ కూడా మేము నమ్మే పరిస్థితుల్లో లేరు, జనాలు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు రాష్ట్రంలో. అందుకోసమే టైం మించిపోయిందేం లేదు. దయచేసి మీరు ఏదేమనుకున్నారో బీసీ డిక్లరేషన్ చేశారో ఖచ్చితంగా అది అమలు చేయవలసిందిగా కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా మత్స్యకారులకు, ఫిషర్మెన్లకు కానీ మా జిల్లాలో ఉన్నటువంటి తుంగభద్ర నది ఒడ్డున్నటువంటి మత్స్యకారులు చాలా మంది ఉన్నారు. ఈ కర్నూలు జిల్లాలో యాదవులు, కురుబలు ఎక్కువ ఉన్నారు. మళ్ళా చేనేత వాళ్ళు మా నియోజకవర్గంలో కోడుమూరు నియోజకవర్గం నుంచి తీసుకుంటే ఎమ్గనూరు, ఆదోని అట్లా ప్రతి చోట ఎక్కువ అధికంగా ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి వీళ్ళను కూడా మీరు ఈ అన్ని గ్రూపులను 143 గ్రూపులలో ఆల్మోస్ట్ ఆల్ మేజర్గా మీరు అన్ని గ్రూపులను మీరు విస్మరించారని చెప్పి మేము నమ్ముతున్నాము. అందుకోసమే మేము ఒకటే ఒక డిమాండ్, కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ, మీరు ఏ రోజు అధికారంలోకి వచ్చారో బీసీలందరూ తెలుగుదేశం పార్టీకి అనుకూలము, తెలుగుదేశం పార్టీ మీదనే వాళ్ళు ఆధారపడ్డారు, బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీ అన్నారో మీరు ఏ ఒక్క బీసీకి న్యాయం చేశారో చెప్పాలని చెప్పి మేము కర్నూలు జిల్లా కాంగ్రెస్ కమిటీ డిమాండ్ చేస్తామండి. వేరు సాంబశివుడు, కర్నూలు జిల్లా ఓబీసీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ. మన రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఎన్నో పథకాలు తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్ల ముందర ఎన్నో వాగ్దానాలు చేసింది. ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు, మళ్ళా నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మా ప్రభుత్వం వస్తే సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు. మళ్ళా పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు మళ్ళీ జాబ్ క్యాలెండర్ ఎక్కడ 1వ తారీఖు అయిపోయింది, 2వ నెల వచ్చింది, ఇంతదాకా జాబ్ క్యాలెండర్ లేదు. మహిళలకి, బీసీ మహిళలకి 1,00,000 నుంచి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వాళ్ళకు రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పినారు. మళ్ళా ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం.
ఇంకోటి బస్సు ఫ్రీ అన్నారు, ఇంతదాకా అడ్రస్ లేదు, మళ్ళీ ఏ బస్సు ఎక్కాలో మళ్ళీ అర్థం కావడం లేదు. మీరు వ్యక్తి మాటలు తప్ప ప్రజలకు ఏం చేసేది ఏం లేదు నేను అనుకుంటున్నాను. బీసీ కులాలు వచ్చేసి 45% ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో. మీరు ఏం చేస్తున్నారు? 34% అని చెప్తున్నారు. పక్క రాష్ట్రాల్లో వచ్చేసి 42-45% రిజర్వేషన్లు ఇస్తుంటే మీరు మాత్రం 34% ఇస్తున్నారు. మళ్ళీ ఇది ఎంతవరకు న్యాయం మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు గారు. ఇంకా చేపలు పట్టేవారు మంగళవారికి అయితే నెలకి 25,000 రూపాయలు వేతనం ఇస్తామని చెప్పారు. 200 యూనిట్ల వరకు కరెంట్ ఇస్తామని చెప్పినారు, అది లేదు. మళ్ళా మేషవాళ్ళకి 25,000 రూపాయలు నెలకి, కరెంటు 500 వరకు ఫ్రీ అన్నారు. మేము వస్తే కరెంటు చూసుకొని కరెంటు ఇస్తామని చెప్పినారు. మళ్ళా జగన్ చేసినదేమి, మీరు చేసినదేమి, వానినేమో ఎత్తి పొడుస్తుంది. మళ్ళీ ఈరోజు మీరేం చేస్తున్నారు? కరెంటు బిల్లులు విపరీతంగా రేట్లు పెట్టేసినారు. సరుకులు బజార్కి వెళితే ఒకప్పుడు 1000 రూపాయలు తీసుకుపోతే సరుకులు వచ్చేది, ఇప్పుడు 2000 తీసుకుపోతే సరుకులు రావడం లేదు. మళ్ళీ ఎంతవరకు మీరు న్యాయం చేస్తున్నారు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు? జగన్ ఏమన్నాడు? వాలంటీర్లకి 5,000 రూపాయలు ఇచ్చాడు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు? 5,000 మీకు చాలదమ్మా, నేను మళ్ళీ 5,000 వేసి నేను మనసున్న వాణిని మీకు ఇంకా 5,000 వేసి 10,000 చేస్తా అని చెప్పినాడు. మళ్ళీ వాలంటీర్లు దాకా ఏం చేస్తున్నారు? మళ్ళా వాలంటీర్కి ఏం చేసినారు మీరు? నేను అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు. ఎంతసేపు చూసినా బీసీ కులాలని ఓట్లకు తప్ప, కొట్లాటకు తప్ప, గొడవలు తప్ప ఏమి మీరు చేయడం లేదు. ఇంకో విషయం, వడ్డరకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారా? ఇంతదాకా లేదే. వడ్డరకు ఒక ఎమ్మెల్యే టికెట్ సాగల వారికి ఇచ్చినారా? మేష వాళ్ళకి ఇచ్చినారా? మీ సొంతంగా నామినేషన్ చేపించి మీ సొంత ఖర్చులతో మీరు ప్రభుత్వంలో నిలబెట్టుకుంటాం మా ప్రభుత్వంలో అని చెప్పినారు. మళ్ళీ నిలబెట్టుకున్నారా మీరు? బీసీలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగడం లేదు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రాంతీయ పార్టీ చేయలేదని నేను ఈ సభాముఖంగా తెలపరుస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన మన బీసీ మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుంటున్నాను.